వెజిటబుల్స్ సామాన్యులకి వెజిటబుల్స్ గా మారాయి. మార్కెట్లో కూరగాయలు సెంచరీ కొడుతున్నాయి. మార్కెట్లో ఏం కొందామన్నా సెంచరీకి దగ్గరలోనే ఉన్నాయి. మొన్నటిదాకా టమాటా రేట్లు మోతమోగిస్తే ఇప్పుడు పచ్చిమిర్చి, చిక్కుడు, క్యారెట్, కాకరకాయ సహా అన్ని కూరగాయలు సెంచరీకి చేరువలో ఉన్నాయి. 500 రూపాయలు తీసుకుని మార్కెట్కి వెళ్తే కనీసం 2-3 రోజులకు సరిపడా కూరగాయలు కూడా రావడం లేదు. రైతు బజార్లోనూ కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. విజయవాడ రైతు బజార్లో కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి, సామాన్యులు ఏమంటున్నారు, మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తూ ఉన్నాయి. నిత్యం ఇంట్లో ఉపయోగించుకునేటువంటి కూరగాయల ధరలు పెరిగిపోవడంతో ప్రజలు హడలిపోతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రస్తుతం విజయవాడ పడమట్లో ఉన్నటువంటి రైతు బజార్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. ఇక్కడ కొనుగోలు చేసేటువంటి కూరగాయల ధరలన్నీ కూడా పెరిగిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి కొనుగోలుదారులందరూ కూడా కొంత షాక్కు గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు రేట్లు ఏ విధంగా పెరిగాయి, దీనికి సంబంధించి మార్కెట్ ఈవో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా ఉన్నాయండి ధరలు? సార్, లాస్ట్ వీక్ అంటే ఒక 15 days బ్యాక్ బాగా వర్షాలు పడటం వలన ఈ టమాటా, మిర్చి అవి బాగా హైక్ అయినాయండి. 90 రూపాయల వరకు కూడా వెళ్ళినాయి. ఇప్పుడు ఈ 2 వారాల్లో కొంచెం బాగా తగ్గుతూ వస్తున్నాయండి. ఈరోజు ఇంకా బాగా తగ్గినాయి. 2 వారాల క్రితం అయితే అన్నీ కూడా 90 రూపీస్, టమాటా వచ్చేసరికి 70 రూపీస్, మిర్చి 90 రూపీస్ దాకా వెళ్ళిందండి. అంటే నిత్యం ఇంట్లో వాడుకునేటువంటి అల్లం, వెల్లుల్లి ఇటువంటి వస్తువులన్నీ కూడా, టమాటా కావచ్చు, బీట్రూట్ ఇటువంటివన్నీ కూడా రేట్లు పెరిగాయి. అసలు ఎలా ఉన్నాయి? మనకి నిత్యం వాడుకునే ఎక్కువ టమాటా, మిర్చి, బంగాళదుంప, ఉల్లిపాయ అండి. ఈ 4 ఐటమ్స్ ఎక్కువ వాడతారు ఇంట్లో. మనకి ఎక్కువ సేల్ అయ్యేవే, నిత్యం ఇంట్లో ఉండాల్సినవి కూడా అవే. ఆ 4 ఏంటంటే ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఎప్పుడు మామూలుగానే ఉన్నాయి. ఈ టమాటా, మిర్చి మాత్రం 15 రోజుల క్రితం 70 రూపాయలు, 90 రూపాయల వరకు వెళ్ళింది. ఇప్పుడు అవి 44 రూపాయలను, మిర్చి వచ్చేసరికి 34 రూపాయల వరకు బాగా తగ్గుకుంటూ వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకా బాగా తగ్గే అవకాశం ఉంది. ఈ అల్లం, వెల్లుల్లిపాయలు మన రాష్ట్రంలో నుంచి వచ్చాయి కదండి. కేరళ, రాజస్థాన్ ఇటువైపు నుంచి వస్తాయండి. అక్కడ పండే పంటలను బట్టే ఇక్కడ రేట్ ఫిక్స్ అవుతూ ఉంటుంది. అంటే కూరగాయల ధరలు అలా రోజుకి పెరగడానికి కారణం ఏంటి? అసలు ఏ రీజన్ వల్ల ఈ కూరగాయల ధరలు పెరుగుతూ ఉన్నాయి? మనకు వచ్చేసరికి ఇప్పుడు ప్యాడీ స్టార్ట్ అవుతుంది. ప్యాడీ స్టార్ట్ అయ్యేది వర్షాకాలం ప్రతి ఎవ్రీ ఇయర్ ఉంటుందండి. జూన్ నుంచి స్టార్ట్ అవుతుందండి పెరగడం అనేది. ఈ వర్షాల వలన కొంచెం ఈ వర్షాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, నెక్స్ట్ వెంటనే కోతలు కొట్టడం తక్కువ. ఆ 2-3 రోజులు కొంచెం ఎక్కువ పెరుగుతూనే వస్తాయి. అలా ఇదవుతుంది. వినియోగదారులు కూడా ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉన్నాయి కూరగాయల ధరలు? ధరలు మామూలు రెగ్యులర్గా ఇచ్చేయగా ఏముంది. ఇప్పుడు వానల మూలంగా కొద్దిగా ఏదో ఇబ్బంది వస్తుంది, ఆగ్నేయ అని అన్నారు, మానేస్తున్నారులేండి. అంటే కొంచెం రోజుకి కూడా ధరలు పెరుగుతూ ఉన్నాయి. ప్రజల మీద ఎటువంటి భారం పడుతూ ఉంది? ప్రజల మీద భారం అంటే అది ఏం చెప్తాం సార్. ఇప్పుడు రెగ్యులర్గా కూరగాయలు వర్షాలు పడడం వల్ల కొద్ది ఇబ్బంది వస్తుంది అంటున్నారండి. దాని మూలంగా పెరిగితే పెరగచ్చేమో, అంతే. మీరేం చెప్తారండి? పర్వాలేదండి, మాకు కొంచెం రేటుగానే ఉంది. మనం లో క్వాలిటీ మనిషిలో కూరగాయ ఎక్కువ అంటే మనం కొనలేకపోతున్నాం, అంతేనండి. అది కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అని. ఇది ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కూడా ధరలను చూసి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులే కనపడుతూ ఉన్నాయి. గత నెల రోజుల వ్యవధిలో కూడా కూరగాయల ధరలు రోజుకి పెరుగుతూనే వస్తున్నాయి. దీని మీద ధరల నియంత్రణ చేస్తే బాగుంటుందని చెప్పని ప్రజలు కూడా విజ్ఞప్తులు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామ్యాన్ నరసింహతో బాబీ, TV9, విజయవాడ రైతు బజార్ నుంచి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా కూరగాయల ధరలు ఆకాశానంటున్నాయి. వారం రోజుల్లోనే కూరగాయల రేట్లు 40% పెరిగాయి. ప్రస్తుతం కరీంనగర్ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయన్న దానిపై మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ మరింత సమాచారం అందిస్తారు. కూరగాయ ధరలు ఇంకా దిగిరావడం లేదు. వర్షాకాలం సీజన్లో కూరగాయ ధరలు తగ్గుముఖం పట్టాలి, కానీ ఈసారి సకాలంలో వర్షాలు కురిని నేపథ్యంలో మాత్రం కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి. దాదాపున అన్ని రకాల కూరగాయ ధరలు మాత్రము 100కు దగ్గరలో ఉన్నాయి. ప్రస్తుతం టమాటా కూడా కిలోకి 70 రూపాయలకు కూడా పలుకుతుంది. అదేవిధంగా ఆకుకూరలు మాత్రము అందుబాటులో ఉండాలి, కానీ ఈసారి ఆకుకూరల ధరలు కూడా పెరిగిపోయాయి. అదేవిధంగా కాస్త పచ్చిమిర్చి మొన్నటి వరకు 120 రూపాయల కిలో ఉంటే ఇప్పుడు బహిరంగ మార్కెట్లో కిలోకి 80 రూపాయలకు దొరుకుతుంది. దాదాపున ఇటు బీర, బెండ, వంకాయ, కాకరకాయ, దాదాపున అన్ని రకాల కూరగాయల ధరలు అయితే పెరిగిపోతున్నాయి. సహజంగా ఈ సీజన్లో చాలా వరకు 50 లోపు మాత్రమే ఉండాలి, కానీ ఈసారి అనుకూలమైన వర్షాలు కురియలేదు. దీంతో చాలా వరకు కూడా కూరగాయల సాగుపైన ప్రభావం అయితే
చూపింది. కనీసం ఈ 10-15 రోజులు కొంత భారీ వర్షాలు కురిస్తే కొత్తగా సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఈ కూరగాయలు అన్నీ వచ్చి చేతికి వస్తే మాత్రమే కూరగాయల ధరలు తగ్గిపోతాయి. కానీ దాదాపున టమాటాలు మాత్రం చాలా తక్కువగా ఉండాలి, అంటే కిలోకి 30 లేదా 40 ఉండాలి. కానీ ఇప్పుడు 60 నుంచి 70 వరకు కూడా మార్కెట్లో అమ్ముతున్నారు. అదేవిధంగా పచ్చిమిర్చి మాత్రం కిలోకి 80 వరకు ఉంది. దాదాపున అన్ని రకాల కూరగాయల ధరలు 15 రోజుల్లో 35 నుంచి 40% వరకు పెరిగాయి. అంటే భారీ వర్షాలు లేని నేపథ్యంలో కూరగాయల ధరలు పెరిగిపోతుందని చెప్పి ఇటు రైతులైతే చెప్తున్నారు. అంటే మరి ఈసారి అనుకూలమైన వర్షాలు కురిస్తే మాత్రమే ఆగస్టు నెలలో మాత్రం కొంత కూరగాయల ధరలు తగ్గే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 కరీంనగర్.